హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. టాలీవుడ్ అప్డేట్స్ అయితే చాలానే అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. వచ్చేసి మన నందమూరి బాలకృష్ణ గారి గురించి అయితే ఉంది, అలాగే మెగాస్టార్ చిరంజీవి అండ్ వీళ్ళిద్దరు కొడుకులు ఎవరైతే మన తారక్ అన్న అలాగే చరణ్ అన్న, వీళ్ళిద్దరి గురించి, ప్రభాస్ అన్న గురించి, సమంత, అలాగే మన హీరో కార్తీ, వీళ్ళందరి గురించి మనమైతే కొంచెం అయితే ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి, అవైతే మాట్లాడుకుందాం. మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని సపోర్ట్ అయితే చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ మన ముద్దుల బాలయ్య గురించి కానీ చూసినట్లయితే, బాలయ్య బాబుకి వచ్చేసి ఐఫా అవార్డు అయితే వచ్చింది. అక్కడ మామూలు సందడి అయితే చేయలేదన్నమాట ఈయన వచ్చేసి. సో అవార్డు అందించింది వచ్చేసి మనకి కరణ్ జోహార్ బాలకృష్ణ గారి ఫీట్ అంటే కాళ్ళకి నమస్కారం చేసి అవార్డుని ఎంత వినయంగా ఇచ్చారంటే అది చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే బాలయ్య ఫ్యాన్స్కి అయితే అదొక ఎలా ఉంటుందంటే అదొక చెప్పలేం, అంత సంతోషాన్ని ఇస్తుంది అనమాట. సో చాలా రెస్పెక్ట్ అయితే బాలయ్య బాబుకి అయితే అక్కడైతే దొరికింది. అలాగే ఐశ్వర్య కూడా బాలయ్య బాబు చేతుల నుంచి అవార్డు అయితే తీసుకోవడానికి అయితే వచ్చింది. అప్పుడు కూడా బాలకృష్ణ గారి ఫీట్ని కాళ్ళకు నమస్కారం చేసి అవార్డు అయితే తీసుకుంది. చాలా ముచ్చటగా అయితే అనిపించింది నాకు ఆ సీన్ అయితే చూసినప్పుడు. ఇంకా కరణ్ జోహార్ అయితే బాలయ్య బాబుకి అవార్డు ఇచ్చిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి ఒక టాక్ షో అయితే కాస్త ఫన్ క్రియేట్ చేయడానికి టాక్ షో అయితే పెట్టారనమాట. ఎందుకంటే అన్స్టాపబుల్లో బాలయ్య బాబు ఆల్రెడీ అయితే చేశారు కాబట్టి. సో అలాగే బాలయ్య బాబుకు వచ్చిన అవార్డు గురించి కానీ చూసినట్లయితే గోల్డెన్ లెగసీ అవార్డు అయితే వచ్చిందనమాట. అలాగే చిరంజీవి గారు కూడా అయితే వచ్చారు, మన విక్టరీ వెంకటేష్ గారు కూడా వచ్చారనమాట. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి మనకి బాలయ్య 50 years ఫంక్షన్లో సందడి చేశారు. అలాగే ఐఫా ఉత్సవంలో కూడా సందడి అయితే చేశారు. మన చిరంజీవి గారికి వచ్చేసి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు అయితే వచ్చిందనమాట. అలాగే మనకి భగవంత్ కేసరికి బెస్ట్ డైరెక్టర్గా అనిల్ రావుపిడికి అవార్డు అయితే వచ్చింది. సమాంతకైతే బెస్ట్ అవార్డు ఏమొచ్చిందంటే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే వచ్చింది. అలాగే చాలామందికి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. సో మన నాని అన్న కూడా బెస్ట్ తెలుగు యాక్టర్గా అయితే అవార్డు అయితే వచ్చింది. సో చాలా అవార్డ్స్ అయితే ఇక్కడ వచ్చాయన్నమాట మన తెలుగు ఇండస్ట్రీకి. అవన్నీ మళ్ళీ ఇంకో వీడియో సపరేట్గా అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. కానీ సమాంత గురించి అయితే చెప్పుకోవాలన్నమాట. సమాంత లుక్స్కి అలాగే తన డ్రెస్సింగ్కి ట్విట్టర్లో అయితే ఒక గంట అయితే ట్రెండ్ అయితే అయిపోయింది. దాదాపు 20,000 ట్వీట్స్ అయితే ఆమె మీద అయితే వచ్చాయన్నమాట. మన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు అవార్డులు అయితే తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి కూడా సినిమా అయితే చేయాలని అయితే కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారో తెలియదు, కానీ మనకి కలిసి మళ్ళీ సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మేబీ NBK 109 విశ్వంబర 2 సంక్రాంతికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వస్తే థియేటర్లు తగలబడిపోతాయి అన్నమాట. సో అలాగే ఇంకా నెక్స్ట్ కానీ చూసినట్లయితే మన రామ్ చరణ్ అన్న రామ్ మచా ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో మనకి డ్యాన్స్ కానీ చూసుకుంటే ఖచ్చితంగా గ్రేస్తో అన్న అయితే అట్రాక్ట్ అయితే చేసేస్తారు అందరినీ. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత చూడాలి సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఆ తర్వాత మన దేవరా ఏదైతే ఉందో Day 1 అయితే కలెక్షన్స్ని కుల్లగొట్టేసింది. టాప్ 2లో నిలబడిపోయింది. 172 crores కలెక్షన్స్ అయితే సాధించేసింది. సో ఇది ఒక బెస్ట్ అన్నమాట. సో అంత టాప్లో ఒక మాస్ హీరో సినిమా అయితే ఉండడం అనేది చాలా గ్రేట్. అది కూడా చాలా వాటిని అయితే దాటుకొని వచ్చింది దేవరా అనేది. మనకు రాజమౌళి మిత్ని కూడా దాటేసింది అనమాట. సో కంగ్రాచులేషన్స్ NTR అన్న. అలాగే మనకేందంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చేసి తారక్ అన్న మూవీ ఏదైతే దేవరా ఉందో ఈ రెండింటిని కంపేర్ చేసి కలెక్షన్స్ దగ్గర, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ దగ్గర, టికెట్స్ బుక్ అయిన దగ్గర ప్రతి దగ్గర కంపారిజన్ అయితే చేస్తున్నారు. సో కంపారిజన్స్ ఏమీ అవసరం లేదు, సినిమా బాగుంది చూడండి. కంపారిజన్స్ అంటే కలెక్షన్స్ పరంగా ఒక సినిమా ఎక్కువ అవ్వచ్చు, ఒక సినిమా తక్కువ అవ్వచ్చు, భారీ కాస్ట్ని బట్టి, అలాగే ఆ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి, అలాగే ఆ మూవీకి ఉన్న హైప్ని బట్టి జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనం కంపేర్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు మంచి వాళ్ళే. ప్రభాస్ అన్న అందరినీ డార్లింగ్ అని పరికలిస్తారు. సో అలాగే NTR ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరైతే దేవరా మూవీని అయితే సపోర్ట్ అయితే చేయండి. అలాగే దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత 28th September అంటే మనకు నిన్న వచ్చేసి సత్యం సుందరం అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా అయితే బాగుందన్నమాట. సినిమా ఎవరికి నచ్చుతుందంటే ఫ్యామిలీ మూవీస్కి కనెక్ట్ అయ్యే వాళ్ళకి, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి, వీళ్ళకైతే కొన్ని సినిమా అయితే నచ్చుద్ది. కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా సినిమా అయితే బాగుంది. ఊపిరి సినిమాలో క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో మన కార్తీది క్యారెక్టర్ అలా అయితే ఉంటుందన్నమాట. సో సినిమా అయితే చూడదగిన సినిమానే. కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది. మాస్ మూవీ, యాక్షన్ డ్రామా, సో ఇలాంటి మూవీస్కి ఇష్టపడి వెళ్ళే వాళ్ళకైతే ఆ మూవీ అంతగైతే నచ్చదన్నమాట. సో ఇవి ఈరోజు టాలీవుడ్ టాపిక్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.